అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను బికాస్ పుష్ప మూవీకి వెళ్తున్నాను గైస్. తగ్గేదలే. అండ్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఆల్రెడీ కొంచెం లేట్ అయినాం మేము. సో నేను ఇంకా రెడీ కూడా కాలేదు. మనకి ఇంత తక్కువ టైంలో మనం ఎట్లా రెడీ కావాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. సో కమ్ ఆన్, గెట్ రెడీ విత్ మీ గైస్. ఫస్ట్ జల్దీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి గైస్. దెన్ ఆఫ్టర్ సన్ స్క్రీన్ గైస్. టైం లేదు, జల్దీ పూసేద్దాం. నెక్స్ట్ ఫౌండేషన్ గైస్. ఇట్లయితే ఎవరు మేకప్ చేసుకొని ఉండరు. నెక్స్ట్ బ్లష్. ఏది ఉన్నా లేకుండా బ్లష్ ఇస్ మస్ట్ గైస్. ఆల్మోస్ట్ మన 70% ఆఫ్ మేకప్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే ఇట్లున్నది ప్రజెంట్. సో వీఆర్ డన్, ఆల్మోస్ట్ డన్. సో ఐబ్రోస్ చేసుకుందాం మనం. ఐబ్రోస్ని కోమ్ చేసుకుందాం. లిప్స్టిక్ ఎక్కువసేపు ఉండాలి అండ్ ఆల్సో మ్యాట్ ఫినిషింగ్ రావాలి అని అంటే ఇట్లా ఒక టిష్యూ తీసుకొని అంటే సరిపోతుంది. చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. లైక్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చి ఎక్కువసేపు కూడా ఉంటుంది అన్నమాట. సో చిన్న హ్యాక్ ఇది, మీరు కూడా ఫాలో అయిపోండి. ఇంకా వెళ్తున్నాం. మూవీ థియేటర్ అయితే రాలేదు. మా మూవీ వచ్చేసి 9:15 అనుకుంటా. మేము అయితే అక్కడ 9 o'clockకి రీచ్ అవుతాము. సో ఎక్సైటెడ్ గైస్ మూవీ చూడడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మూవీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలని చెప్పేసి. వచ్చేసింది గైస్ అప్పుడే ఆ రోజు. కాకపోతే సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. మూవీ ఎట్లున్నా మంచిగా ఉన్నా లేకపోయినా సాంగ్స్ కోసమైనా వెళ్ళొచ్చు. ఆబ్వియస్లీ మూవీ బాగానే ఉంటుంది అనుకోండి గైస్. మేము థియేటర్కి రీచ్ అయిపోయినాము. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేరు, వెయిట్ చేస్తున్నాం అనమాట. సినీపోలిస్ థియేటర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా ఊరమాస్ ఉంది థియేటర్ కూడా. సినిమా కూడా ఊరమాస్ ఉండబోతుంది. సో ఇక్కడ పార్కింగ్ కూడా లొల్లి చేస్తున్నారు గైస్. నార్మల్గా మనం సినిమాకి వెళ్తే పార్కింగ్కి మనీ పే చేయం కదా, ఇక్కడ పార్కింగ్కి కూడా లొల్లి చేస్తున్నారు, పైసలు పే చేయమని చెప్పేసి. యా, ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ రాగానే మూవీకి వెళ్ళిపోతాం. నా మేకప్ బాగుందా గైస్? అవుట్ ఆఫ్ 5 ఎంత రేట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంత హడావుడి ఉన్న రోడ్లో కూడా అంత నీట్గా మంచిగా మేకప్ చేసుకుని, నార్మల్ ఇంట్లో కూర్చొని మేకప్ చేసుకుంటే ఇంత బాగా రాదు. ఇప్పుడైతే ఈరోజు బాగా వచ్చింది యాక్చువల్లీ. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. రాత్రి ఎప్పుడు పోయింది? పొద్దున 7:45 తీరా నాయన. నువ్వు అంతా తీస్తాను.
వీడు ఎన్ఆర్ఐ గైస్, ఎన్ పేరు సాహిద్, యుఎస్ నుంచి వచ్చిండు. బాయ్కి పెద్ద ఫ్యాన్ గైస్. వీడు బాయ్ అంటే చచ్చిపోతాడు గైస్. ఏ బాయ్ అనుకున్నారు? అల్లు అర్జున్ ఫ్యాన్ గైస్. వీడు చూడండి, వీనికి ఒక పెద్ద జూమ్. వీడు పెద్ద సెలబ్రిటీ అనుకుని మాస్క్ వేసుకుని వచ్చాడు గైస్. అరే నీ అమ్మ, మేము క్విక్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. పర్ఫెక్ట్ చాయ్ వాళ్ళ అంటారు. పర్ఫెక్ట్ చాయ్ వాళ్ళ ఏడా నీకు కావాలి కదా. నిమ్రా కథనా? నిమ్రా చాయ్ అట గైస్. బాగుంది. గైస్ నా మేకప్ చాలా బాగుంది నార్మల్ కన్నా. కెఫిన్ రష్ ఎక్కువైంది. 2 ఛాయలు తక్కువ వస్తుంది. అరే నువ్వు ఏదిరా అది లేదా? నాకు చాలు. ఇంకా షుగర్ బాయ్. ఇప్పుడైతే మూవీ వెళ్ళిపోతున్నాను. అందుకే లేట్ అన్నా. ఈ మూవీ భయ అసలు మామూలుగా లేదు. వేరే లెవెల్ మూవీ. తప్పకుండా మీరు అందరు వాచ్ చేయాల్సిన మూవీ. నేనైతే అసలు మీకు స్పాయిలర్ కూడా ఇంత కూడా ఇవ్వను. మీరు చూసిన సాంగ్స్ పెడతానేమో మ్యాక్సిమం. స్పాయిలర్ అస్సలు ఇవ్వను. వెళ్ళి పక్కా వాచ్ చేయండి అందరూ. ఎంత బాగుంది తెలుసా మూవీ. అసలు అమేజింగ్ ఉంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ రష్మిక మందన అయితే చించి పడేసింది. అంతే అంతే, నో వర్డ్స్. ఫస్ట్ టైం నాకు మంచిగా అనిపించింది రష్మిక మందన యాక్టింగ్ కూడా ఈ మూవీలో. ఇప్పుడు మేము చార్మినార్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. అండ్ గైస్ బాయ్ పర్ఫార్మెన్స్ అయితే విలయ తాండవం అంతే. ఇంకా మనకి ఇట్లాంటి ఎలివేషన్ ఉన్న మూవీస్ నార్మలే, కానీ మన నార్త్ వాళ్ళ సైడ్ చూడాలి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో. తట్టుకోలేరేమో. థియేటర్స్ అన్ని తగలబడిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? అల్లు అర్జున్ గారు. మీకే ఈ మూవీ సార్ అసలు ఇది. టికెట్ కి పెట్టిన ఒక్కొక్క పైసా వర్త్ వర్మ, వర్త్ పైసా వసూలు అసలు. అండ్ ఈ మూవీలో మెయిన్ గా మన ఇండియన్ కల్చర్ ని బాగా ఎన్హాన్స్ చేసి చూపించారు అనమాట. లైక్ ఒక వైఫ్ కైనా, ఒక మదర్ కైనా, ఒక సిస్టర్ కైనా మనం ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి చూపించారు. విచ్ ఇస్ వెరీ గుడ్. అసలు మస్తు అనిపించింది. పక్కా అందరు వెళ్ళి వాచ్ చేయాల్సిన మూవీ ఇది. పుష్ప 1 చూసినా చూడకపోయినా పుష్ప 2 అయితే చూడండి గైస్. సుకుమార్ డైరెక్షన్ అయితే యాజ్ యూజువల్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయడు. చాలా బాగుండే. అండ్ స్టోరీ నరేషన్ అంతా కూడా చాలా 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 బాగుండే. అండ్ డిఎస్పి మ్యూజిక్, బీజిఎం, ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్, టూ గుడ్. అసలు చాలా మంచిగా అనిపించింది. ఆఫ్టర్ ఏ గ్యాప్ మంచి అవుట్పుట్ ఇచ్చాడు మనకి డిఎస్పి కూడా. ఓవరాల్ ఐ విల్ గివ్ 10 on 10 అన్నిటికీ. మూవీకి, బీజిఎం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అన్నిటికీ 10 on 10. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. అట్లాగే మనం కూడా నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. మేమందరం కలిసి ఏడిపోతున్నాం. సరే, ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు. ప్లేస్ డిసైడ్ అయ్యాక అక్కడికి వెళ్ళి మేము లంచ్ చేసుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకేనా చెప్తావా? మిస్ అయినావా బ్లాగ్ ని ఇన్ని రోజులు? నాకు ఏదో తేడా కొడుతుంది సీను. ఏంది 40 రోజులు ఊర్లో లేకపోతే ఏంది నీ వ్యాపారం, నీ పట్ట వ్యాపారం ఏంది అసలు? ఘోరంగా అనిపిస్తుంది.
నా ఫ్రెండ్స్ అయితే మరి దారుణంగా తయారవుతున్నారు గైస్ అసలు. అమ్మో మీ మమ్మీ కూడా చూస్తుంది. ఒకసారి చూడండి అంటే వీడు ఏం చేస్తున్నాడు, వీడు అసలు ఏం చేస్తున్నాడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అంటే. షేవ్ చేసుకుంటే ఇక్కడ తగిలిందంట ఆంటీ, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి అంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆంటీ కామెంట్ చేస్తుంది దీని కింద. ఇప్పుడు ఇదేం రెస్టారెంట్? సారీ ఏమండి ఇది బిగ్ ప్లేట్ మండికి వచ్చాం గైస్. చెప్పగా ఓపిక ఎక్కువ అని అదే పోతున్నామని చెప్పి వాళ్ళే పంపించాల్సింది. టైమ్ 3 అవుతుంది గైస్. పొద్దున తిన్నాను, ఒక పఫే తిన్నాను, మస్తు ఆకలైంది. మళ్ళీ ఇప్పుడు పఫే తిన్నా, ఇంకేం తినలేదు, మస్తు ఆకలైంది గైస్. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండే ఈరోజు. బిగ్ ప్లేట్ స్పెషల్ చికెన్ బిర్యానీ. సో మండికి వచ్చేసినాము ఆకలి తట్టుకోలేక. మండి అయితే డైరెక్ట్ అటాక్ చేయొచ్చు కాబట్టి. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. ఒకటేమో అల్ఫాహం మండి, ఇంకోటి మటనా, ఇంకోటి మటన్. ఓన్లీ చికెన్ వచ్చింది, మటన్ రాలేదు. అల్ఫాహం వీగన్ చికెన్ చిల్లు తక్కువ రేటింగ్ ఇచ్చింది యాక్చువల్లీ. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అల్ఫాహం వస్తుంది. అదే ఆఫీస్లో తినొచ్చింది రైస్. మళ్ళీ మీరు అనుకున్నారు మేము దానికి తిండి పెడతలేము, షేర్ చేయట్లేమని. ఫుల్ ఆఫీస్లో తినేసి మాకు జస్ట్ కంపెనీ కోసం అని వచ్చింది. చెప్పు. మటన్ మండి కూడా వచ్చింది. స్ట్రైట్ చికెన్ అల్ఫాహం అయితే, మటన్ మండి గైస్. తిను మటన్ మొత్తం తినొకసారి. ఇదేంద్రా ముక్కే కదా, కోటింగ్ మైనస్ కోటింగ్ దీనికి ఒక 7.5 ఇవ్వచ్చు. పెయిడ్ స్టోర్ హలో గాయస్, నేను స్టార్బక్స్కి అయితే వచ్చాను. ఇప్పుడు ఈవినింగ్ టైం 6:40 అవుతుంది ప్రజెంట్. కాఫీ తాగుదామని వచ్చాను. అండ్ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే మా ఏరియాలోనే స్టార్బక్స్ పడింది కొత్తది, నియర్ టు మా ఇంటి దగ్గరలోనే. అంటే ఇది వరకు స్టార్బక్స్ తాగాలంటే గచ్చిబౌలి, కొంచెం నాలెడ్జ్, సత్వ అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుండే అనమాట. బట్ ఇక్కడే పడింది. ఐమ్ సో హ్యాపీ ఫర్ దట్. చూపిస్తాను స్టోర్ కూడా. వెంకీ అన్నాయనా స్మైల్ అట్లేమో వేసినావు కదా, డాక్టర్ అన్నారు. తీసుకో గైస్. నా డ్రింక్ వచ్చేసింది. నీ డ్రింక్ ఏంటదిరా? చాలా బాగుంది. దీని ఏదో ప్యాషన్ ఫ్రూట్ అట. నిమ్మకాయల నేనేంటి డ్రింక్ చెప్పు. వియట్నామీసే కదా మళ్ళీ.
ఫస్ట్ టైం నీ డ్రింక్ చాలా బాగుంది, చాలా బాగుంది. నాది కూడా బాగుంది గైస్, యాజ్ యూజువల్ చాలా బాగుంది. కొత్త స్టోర్ కదా, డ్రింక్ చాలా బాగుంది. అస్సలు బాగాలేదు వాడితే. నేను ట్రై కూడా చేయండి రా బాబు, వద్దు. ఒకసారి అది నాకు తప్ప నచ్చాలి. నచ్చింది ఫుల్ అయితే నాకు నచ్చింది, నేను చెప్తున్నా. అది దాని బదులు ఇంట్లో నిమ్మకాయ వేసుకొని తాగొచ్చు తెలుసా. నాకు నేను చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. బట్ ఫస్ట్ టైం ఫుల్ అవుతుంది. డ్రింక్ చాలా బాగుంది. పుల్లగా ఏం లేదు, చాలా బాగుంది. స్ట్రాలో స్ట్రా వేసుకొని తాగుతున్నాడు guys. ఇది చాలా బాగుంది. అడిగి మనిషిని తల్లి. అడవి మనిషి లేదు, ఎర్లీ మ్యాన్ స్టేజ్ లోనే ఉన్నాడు, ఇంకా గ్రో అప్ కావాలి. అందుకే ఇట్లా గ్రీన్ కలర్ చొక్కాలు వేసుకొని తిరుగుతాడు. పడుతుంది అనమాట. మేము ఇట్లా వారానికి ఒకసారి వస్తుంది, బాగుంటుంది అట్లా పాజిటివ్ సొసైటీ. సొసైటీ కోసం బతుకుతున్నాడు ఇది ఎదువా. నాకైతే నచ్చే వస్తున్నా guys. నాకు స్టార్ బక్స్ అంటే ఇష్టం కాబట్టి వస్తున్నా. వీడు మాత్రం అమ్మాయిలను చూడడానికి సైట్ సీన్ బరోబర్ ఉంటుంది. సైడ్ సింగ్ బాగుంటుందని చెప్పేసి వస్తాడు ఈ ఎదువా. ఏందో మళ్ళీ అందరూ కోడి పందాలకు వచ్చినట్టు వచ్చి కాఫీ తీసుకొని పోతాం. మళ్ళీ మనం నిద్ర వైరే డ్రింక్ నారే, యువర్స్ ఇస్ గుడ్. మనకి మన డ్రింక్ కన్నా పక్కన డ్రింక్ బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఏంట్రా, డే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయింది మాకు. మార్నింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు 8 or 7 అవుతుంది టైం. నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ మన వాళ్ళు బౌలింగ్ ఏమో తెలియదు ఇంకా. నెక్స్ట్ ఎక్కడికి అనివార్యమైన కారణాల వల్ల ఇప్పుడు కోరుకోలేదు. సో గైస్, టైం వచ్చేసరికి ఇప్పుడు 11:45 అవుతుంది నైట్. మార్నింగ్ 8 o'clock బయటికి వెళ్తే ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి అన్నీ చేసుకొని పనులు చేసుకొని కూర్చునేసరికి ఈ టైం అయిందనమాట. సో ఇంకా నేనైతే ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను. బికాజ్ నేను చాలా టయర్డ్ అయి ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా పడుకోకపోతే ఇంకా పీకేస్తాను, అట్లుంది పరిస్థితి. సో ఇంకా వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అట్లానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పటి వరకు వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో మరిన్ని ఫన్ వీడియోస్ తోటి నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే వచ్చేస్తాను గైస్. అంటిల్ దెన్, బై గైస్.